విశ్వం తీసుకొని వచ్చింది. తర్వాత మాస్టర్తో పరిచయం. మీరు అడగచ్చు, ఆల్రెడీ మీరు ఎంత సాధించారు కదా మేడం, మీకు మైండ్ అప్లికేషన్ తెలుసు కదా, మళ్ళీ మాస్టర్ ఎందుకండి, మీరే మాస్టర్ కదా అని చెప్పేసి. సమ్టైమ్స్ మాస్టర్ని విశ్వం పంపిస్తూ ఉంటుంది. ఆ రోజు నాకున్న స్ట్రగుల్కి నన్ను, అంటే మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చెప్తా ఉండేది, పండ్లున్న చెట్టుకే రాళ్ళేసి కొట్టి ఆ పండుని చేయటానికి చేస్తారు, అవును కదా. అలా ఇది చూడబోతే ఇంత 34 ఇయర్స్ అప్పుడు ఉద్యోగం తెచ్చుకొని ఇంత ఇదిగా ఉంది, ఇట్లా ఉందని చెప్పేసి కొంతమందికి మన మీద ఉంటుంది కదా జనరల్గా. పాపం వాళ్ళ దౌర్భాగ్యానికి మనం ఏం చేయలేము. అలాంటి మనుషుల వల్ల, అలాంటి దీనివల్ల నన్ను చాలా, అంటే మాస్టర్ పరిచయం గురించి నేను చెప్తున్నాను, చాలా నలిపివేసేసి ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను వెనక్కి లాగేసి పడేయాలని రకరకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతవరకు వాళ్ళు సక్సీడ్ అయ్యారు. సైలెంట్గా ఉన్నాను. నా పవర్ సరిపోలేదు. అప్పుడు ఎవరు కావాలి? ఒక గురువు కావాలి. ఆ గురువును కూడా ఎంత విచిత్రంగా పరిచయం చేసింది విశ్వం అంటే, నాకు రైట్ పర్సన్ కావాలని ఐ వెంట్ సో మెనీ గురూస్. వెళ్ళాను, నచ్చలేదు. ఒక గురువు ఒక ఆడియో క్యాసెట్ వేసి ఆయన మీరు ఇది వినండి అని చెప్పేసి అంటే వెంటనే విన్నాను. ఎవరిది వాయిస్, ఎవరి రికార్డ్ చేసింది, ఎవరిది వాయిస్, ఎవరి ఇది చెప్పింది, ఎవరి గైడెన్స్, హూ ఈజ్ హీ? ఇతన్ని తీసుకొచ్చి ఒక మాస్టర్ వేసుకున్నాడు. అతనికి ఇలాంటి రూమ్ కాదండి, దీనికి 4 ఇంతలు ఉండేటువంటి పెద్ద రూమ్లో వేసి ఆయన చెప్తున్నారు. అంత పెద్ద మాస్టరు ఎవరి వాయిస్ తీసుకొచ్చి, ఎవరిదో రికార్డు తీసుకొచ్చి, ఎవరో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసి వినమంటున్నారు ఏంటి? ఎవరిది వాయిస్? ఐ వాంట్ టు నో. ఇమీడియట్గా పిలిచాను, అడ్వకేట్స్ని పిలిచాను. ఎవరిది వాయిస్? ఐ నీడ్ దట్ వాయిస్, ఐ వాంట్ దట్ పర్సన్ ఇమీడియట్లీ అని చెప్పాను. మేడం పలానా విశ్వం మాస్టర్ అని ఆయనదట అని చెప్పేసి కనుక్కొని వచ్చారు. ఇమ్మీడియట్గా దాంట్లో నెంబర్ ఒకటి పట్టుకొచ్చారు వీళ్ళు. ఐ ట్రైడ్ ఈయన లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు కనెక్ట్ కావట్లేదు అని చెప్పేసి నేను మెసేజెస్ మీద మెసేజ్ పెట్టినా. ఐఎమ్ సో అండ్ సో, అంటే డిజిగ్నేషన్ చూసన్నా కాల్ చేస్తారు కదా అని చెప్పేసి. హీ వాజ్ బిజీ విత్ క్లాసెస్. ఆ రోజు విశ్వం మాస్టర్ ఒక మహోన్నతమైన రోజుగానే అనుకుంటాను నేను. ఆ రోజు నాకు పరిచయం అవ్వటం, ఆల్మోస్ట్ మాస్టర్ ఒక 1.5 to 2 hours మాట్లాడినట్టున్నాను మీతో. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఇలా అయింది మాస్టర్, ఇలా అయింది. నేను ఆ టైంలో మీరు నమ్మరు, ఇంత తెలిసిన నేను, ఇంత విశ్వాన్ని నమ్మిన నేను కూడా ఫెయిల్ అయిపోయి ఐ వాంట్ కమిట్ సూసైడ్ అనే థాట్ వచ్చింది. ఎందుకంటే ఆ హ్యూమిలేషన్ అలాంటిది భరించలేకపోయాను. ఇప్పుడు మనము తప్పు చేస్తే మనల్ని శిక్షించడం వేరు, ఏమీ చేయకుండా ఓన్లీ కార్నర్ చేయాలి. ఈ మనిషి చాలా యాక్టివ్గా ఉంది, ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడుతుంది. ఆడవాళ్ళు ధైర్యంగా మాట్లాడితే ఇంకా సొసైటీలో యాక్సెప్ట్ చేసే రోజులు ఇంకా రాలేదండి. యాజ్ ఏ ఆఫీసర్గా కూడా నేను చెప్తున్నాను కదా, అబ్బాయిలు కొట్టట్లేదు, జెంట్స్ కొట్టట్లేదు. ఇగో చూసారా ఎంత ఇక్కడే మీరు చూపిస్తున్నారు. అయితే అలా మాట్లాడుతుంది, అలా వర్క్ చేస్తుంది, మగవాళ్ళ కంటే ఎక్కువగా ఇది చేస్తుంది. అమ్మో ఇది ఎక్కడ మనల్ని మించిపోతుందో అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదండి. అందరూ కాదు, మీరు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు అలాంటి వ్యక్తులు కానే కాదు, నాకు తెలుసు. ఎందుకంటే మంచి కోరుకునేవాళ్ళు మనమంతా ఒక కుటుంబం లాగా. ఎందుకు చెప్తున్నాను, మీలాంటి వాళ్ళందరికీ కూడా విశ్వం మాస్టర్ లాంటి వాళ్ళు గురువు దొరకడం అనేది చాలా అదృష్టం.